మనూరు ఇన్ని సంవత్సరాలుగా సస్యశ్యామలంగా ఉందంటే అందుకు కారణం అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవిని కాపాడుకుంటూ వస్తున్న వారిని మనం పూలమాలతో సత్కరించుకోవాలి. ఈ గౌరవం నాకు, నా భర్తకే. దండలు వేయండి. అయ్యో, నాకెందుకు వేశారండి? అత్తయ్య మహావేలకు వేయండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అమ్మవారిని ముక్కు పొడకని కాపాడుతుంది మీరే కాబట్టి ఆ గౌరవం మీకే దక్కడం న్యాయం. ఏమంటారమ్మా? అవునవును, మీరన్నదే నిజం. అమ్మగారి మాట కూడా మా మాటే. మిమ్మల్ని ఊరేగించుకుంటూ మీ ఇంటి వరకు తీసుకెళ్తామమ్మా. రెండరా. వేదా, వేదా, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదండి. పద. మాయా, నువ్వు విషయం గమనించావా? ఏంటది? అత్తయ్యని అందరూ పొగుడుతారని అనుకుంటే అక్షయ్ని పొగిడారు. దండ అమ్మకు వేస్తారని అనుకుని 2 అడుగులు ముందుకొచ్చింది. ఆ దండలు అక్షయ అవనలకు పడ్డాయి. ఈ విషయాలు నువ్వు గమనించావా? ఈ మాయా కళ్ళంతా కళ్ళే, గమనించకుండా ఎందుకుంటుంది? అత్తయ్యలో చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది అని అనిపిస్తుంది. అవును నిహారిక, అమ్మ మొహం మాడిపోయింది. ఆ అక్షయ్కి అందరూ జేజేలు కొడుతుంటే తట్టుకోలేకపోయింది. అత్తయ్యలో కొంచెం గీర్ష అయితే మొదలైనట్టు అనిపించింది. దాన్ని ఉపయోగించుకుని అవని అక్షయ్ల మీద అమ్మకి ద్వేషం కలిగేలా చెయ్యొచ్చేమో. ప్రయత్నిద్దామా? సైలెంట్ గా ఉన్నావేంటి మాయా? ప్రయత్నిద్దామా చెప్పు. ఇటువంటి సమయంలోనే మనం ఒక బ్రిలియంట్ పని చేయాలి. ఏంటది? ఇప్పుడు మనం చెప్తే ఆవిడికెక్కో, ఇంకెవరైనా చెప్పాలి. ఇంకెవరున్నారు? ఈ మధ్య కాలంలో ఒక్కరిది పరిచయం అయింది. పేరు పుల్లమ్మ. పుల్లమ్మ? పుల్లమ్మ? అవును. అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, 2 కుటుంబాలను, 2 ఊళ్లను, అవసరమైతే 2 దేశాలను కూడా తన పుల్ల విరుపుడు మాటలతో విడగొట్టగలుగుతుంది. అంతటి సమర్థురాలు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కలియుగంలో పుట్టిన మందర. అవునా? అవునా? ఎస్. మనకి మించిన దానిలా ఉంది. అయితే వెంటనే ఆమెని కలుద్దాం. ఎక్కడుంటుంది? గుడి పక్కనే ఉంటుంది. అయితే వెంటనే కలుద్దాం. పదండి. పదండి. పుల్లమ్మా, దర్శని నువ్వా?
నన్ను ఎత్తుకుంటూ వచ్చినావంటే నాతో ఏదో పని పడ్డాదని అర్థమైపోనాది. ఏటో చెప్పండి. చిచ్చులు పెట్టడంలో నువ్వు తోపుమంట. మ్మ్. విడగొట్టడంలో మంచి నైపుణ్యం ఉన్నదానివంట. ఏదో మీలాటోళ్ళ అభిమానం. ఏ ముహూర్తాన మా అమ్మా నాయనలు పొల్లమ్మ అని పేరెట్టినారో గాని నా బతుకు కూడా అట్టాగే అయిపోనాది. నీకేం తక్కువైంది? ఆ విద్యతోనే మంచి డబ్బులు సంపాదిస్తున్నావు కదా. మరి సంపాదించుకోనా ఏటి? కోటి ఇద్దెలు కూటు కొరికే కదా. నాకు తెలిసిన ఇద్దెను ఊరికి వదులుకుంటానా ఏటి? నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి కదా. ఇంతకీ ఎందుకొచ్చినారో కాస్త వివరంగా చెప్పండి. వేదవతి గారు తెలుసు కదా. ఈ ఊళ్ళో అన్నపూర్ణమ్మ గురించి తెలియనోళ్ళు, వేదవతమ్మ గారి గురించి తెలియనోళ్ళు ఎవరుంటారు? ఆవిడికి ఈ మధ్య చిన్న కోడలు అవని మీద, మనవరాలు అక్షయ మీద విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. ఆ ఇద్దరి మీద వేదవతి గారికి ద్వేషం పుట్టించాలి. ఓస్, అంతేనేటి? అది నాకు మంచినీళ్ళు తాగినంత సులభం. మీరు నా సంగతి చూసుకుంటే నేను మీ సంగతి చూసుకుంటాను. మీ పని అయిపోయినది. వెంటనే నేను రంగంలోకి దిగిపోతాను. అమ్మగారు, అమ్మగారు, దండాలండి. ఏటండి అట్ట సుతున్నారు? నానండి, శ్రీకాకుళం పొల్లమ్మని మర్చిపోనారా ఏటి? చాలా సంవత్సరాల కిందట మీ పొలాలకి నాను నా మొగుడు పాలేర్లుగా పనిచేస్తున్నాము. మీరు గుర్తెట్టుకోలేదు, నాను గుర్తెట్టుకున్నా. ఎందుకొచ్చావు? ఏం కావాలి? నా దగ్గరున్నది మీ దగ్గర లేదు. మీరు నాకేటిస్తారు చెప్పి. ఏమంటున్నావు? నా దగ్గర బోల్డ్ అంత మనసంత నాది, మీ దగ్గర అది లేదుగా. ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ మనవరాలికి అవతల ఊరేగింపు సాగుతున్నది. నా మనవరాలు అది సాధించేసినది, ఇది సాధించేసినది అని మీరు సంబరపడిపోనారు కదా. శివరాకరికి మీకే పంగనామం పెట్టినది. మీ నాటి కట్టం ఎవరికి రాకూడదు అమ్మగారు. నాకు చాలా బాధగా ఉన్నది. మనసు ఎలఎలలాడిపోతున్నది. అటువంటిది ఏమీ లేదు. నువ్వేదేదో ఊహించుకోకు. మీరేటైనా అనుకోండి, నానైతే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నా కాడ అబద్ధాలుండవు. మీరు ఇత్తనం ఎత్తే మొలిసిన మొక్కలు చివరికి మీకే నీడనివ్వకుండా పోనాయి. జేజేలు కొట్టించుకుంటున్నాయి, దండలేసేసుకుంటున్నాయి. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. ఇది ఎంతవరకు ధర్మమని అడుగుతున్నాను.